నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో కూటమిపై వైసీపీ సమర్థత బురదవర్గం చేస్తున్న విమర్శలు చిట్టమూరు మండల టీడీపీ తీవ్రంగా ఖండించింది. కూటమి అభివృద్ధిని చూసి ఓర్వలేకనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండల పార్టీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు మండిపడ్డారు. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అక్కడ వాళ్ళకి ఆర్థిక స్థోమత లేక మూర్ఖులలో ఉంటే అలాంటి పరిస్థితి ఉండకూడదని లోకేష్ బాబు గారు ఆలోచించి గురుకుల పాఠశాలన్నీ కూడా మెర్జ్ చేసి రాష్ట్రంలో 3 ప్రధానమైన గురుకుల పాఠశాలలు పెట్టి దాంట్లో గూడూరులో పెట్టి అందరూ మెర్జ్ చేసి ఆ యొక్క క్వాలిటీ స్టడీస్ ఐఐటిలో ఎంట్రన్స్ రాసే విధంగా క్వాలిటీ స్టడీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ పెట్టడం జరిగింది. అది తప్ప అంటే ఎస్సీ విద్యార్థులు చదువుకోకూడదా, వాళ్ళు ఐఐటి రాయకూడదా? మీకు ఇష్టం లేదా? వైఎస్ఆర్సీపీ నాకు ఎవరికి ఇష్టం ఉండదు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ కోటని మాత్రమే అభివృద్ధి చెందాలా, ఈ రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయిన ఉద్దేశం ఇడుకుందా పవిత్రత లేదు. నేను ఒకటే తెలియజేస్తాడా, అయ్యా రామయ్య గారు, నువ్వు యువకుడివి, ఈరోజు నువ్వు వచ్చావు, నువ్వు నీ పార్టీని డెవలప్ చేసుకో, నీ పార్టీ అభివృద్ధి కోసం నాయకులతో కలు, ముందు అందరిని కలుపుకో, ఏకం చేయి, జరిగిన అభివృద్ధి కార్యక్రమం చర్చ పెట్టు. ఏమన్నా నీకు అర్థం కాకపోతే మీరు చాలా మంది సీనియర్లకు ముందు అడుగునే నువ్వు ఊరికేనే సునీల్ కుమార్ మీద మాట్లాడాలా, సునీల్ కుమార్ గారిని విమర్శించాలంటే పద్ధతి కాదు నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకొకసారి మా నాయకులు, మా శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత సునీల్ కుమార్ గారిని నువ్వు ఈసారి ఏదైనా కామెంట్ చేస్తే గట్టి చర్యలు చిట్టమూరు నుంచి స్టార్ట్ అవుతాయని నేను తెలియజేస్తాను.